అందరికీ ఇల్లు పథకం ఉంది కదండీ! దానిలో భాగంగానే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అదేంటి అంటే శ్రావణ మాసంలోన 3,00,000 ఇల్లు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఇది ఏంటి అంటే మన ఏపీ గవర్నమెంటు ప్రారంభించిన పథకం ఏంటి అంటే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఉంది కదా! దీనిలో ఇప్పటివరకు పూర్తయిన ఇల్లు ఎన్ని అంటే 2,50,000 ఇల్లు అయితే పూర్తయ్యాయండి. ఇంకా మిగిలిన 50,000 ఇల్లు కూడా చివరి దశలో ఉన్నాయండి. సో, వీటి అన్నిటిని ఈ 50,000 ఇళ్ళని కూడా పూర్తి చేసి వస్తున్న శ్రావణ మాసంలోన ఈ 3,00,000 ఇళ్ళ పంపిణీని కూడా చేయాలి అనేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. దీనికి గాను 300 కోట్లు నిధులనేవి మంజూరయ్యాయండి. ఇవి ఏంటి అంటే ఈ 300 కోట్లు కూడా ఆల్రెడీ పెండింగ్‌లో ఉంటాయి కదండీ బిల్లులు. వాళ్ళందరికీ కూడా వేస్తారనమాట. సో, దానివలన ఇంకా నిర్మాణ పనులనేవి వేగవంతం అనేది చేస్తారు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ లబ్ధిదారుల మెయిన్ లక్ష్యం ఏంటి అంటే రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి కూడా ఇల్లు అనేది ఉండాలి అనేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందండి. దీనికోసం సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగానే సమీక్షలు అనేవి నిర్వహించి దశల వారీగా పంపిణీ చేయాలి అనేసి సూచించారు. దీనికోసం స్థలం కేటాయింపు అనేది మనకు తెలుసు కదండి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. ఇవి అన్నీ కూడా మహిళల పేరిట రిజిస్ట్రేషన్ అనేది చేస్తారండి. కాకపోతే దాన్ని అమ్ముకునే హక్కు మాత్రం మనకి ఆఫ్టర్ 10 ఇయర్స్ మాత్రమే ఉంటుందండి. ఈలోగా అయితే మనం వాటిని అమ్ముకోలేము. నెక్స్ట్ ఈ నిర్మాణం అనేది మనకి వన్స్ స్థలం అనేది శాంక్షన్ అయిన తర్వాత అది 2 ఇయర్స్ లోపు అయితే హౌస్ అనేది కంప్లీట్ చేయాలండి. అలా కంప్లీట్ చేయకపోతే మాత్రం మళ్ళీ మన పట్టా అనేది బ్యాక్‌కి తీసేసుకుంటారు. సో, మనం కంపల్సరీ ఈ 2 ఇయర్స్‌లోగా అంటే మనకి పట్టా శాంక్షన్ అయినప్పటి కానించి 2 ఇయర్స్ లోపల మన నిర్మాణ పనులైతే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఇది మనకి వచ్చిన పట్టాని ఆధారు, రేషన్ కార్డులతో అయితే ఈ ఫ్లాట్‌ని లింక్ చేస్తారండి. ఇది దేనికోసం అంటే డూప్లికేషన్ అనేది నివారించడానికండి. అంటే ఒక ప్లేస్ అనేది ఒక ఇద్దరు ముగ్గురికి ఉండకుండా ఓన్లీ సింగిల్ పర్సన్‌కే అలా ఉండే విధంగా చూస్తారండి. దీనికోసం మెయిన్‌గా ఏముండాలి అంటే వైట్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలండి. నెక్స్ట్ ఏంటి అంటే ఏపీలో ఎక్కడా కూడా ఇల్లు కానీ, ఇళ్ళ స్థలం కానీ అయితే ఉండకూడదు. మనకి లబ్ధి అనేది ఇస్తారు కదండీ! 1,80,000 అయితే ఇంతవరకు ఇచ్చారండి. కాకపోతే దాని యొక్క లబ్ధిని ఇంకా పొడిగిస్తూ మన స్టేట్ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి. అదేంటి అంటే ఎస్సీ, బీసీలకి అయితే 50,000, ఎస్టీలకి 75,000, గిరిజన ప్రాంతాల్లో నివసిస్తారు కదండి! వాళ్ళకి అయితే ₹1,00,000 అదనంగా శాంక్షన్ అయితే చేస్తున్నారండి. ఇవి మెయిన్‌గా ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి మనకి ఈ పథకానికి కావాల్సిన లబ్ధి అయితే చేకూరుస్తున్నారండి. ఇది మెయిన్‌గా ఏంటి అంటే మనం అప్లై చేసుకోవాలి అనుకునేటప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోన అప్లై చేసుకుంటే వీఆర్ఓ గారు, ఆర్ఐ గారు కూడా వాటిని సమీక్షించి వాళ్ళు ఏంటి అంటే జాబితా ఉంటుంది కదండీ! ఆ జాబితాని ఎంఆర్ఓ ఆఫీస్‌కి ఇస్తారు. వాళ్ళు ఈ ఎంఆర్ఓ ఆఫీసు నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్లు ఉంటారు కదండీ! వాళ్ళు ఏంటి అంటే తుది జాబితాని కలెక్టర్ ఆఫీస్‌కి అయితే పంపిస్తారు. కలెక్టర్ గారే నిర్ణయం తీసుకొని మనకి శాంక్షన్ అయితే చేస్తారనమాట. ఈ ప్లేసెస్ ఉంటాయి కదండీ! ఆ ప్లేసెస్ అన్నీ కూడా కలెక్టర్ గారే సేకరిస్తారు. దానికి కావాల్సిన మనీ అంతా కూడా గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది కదండీ! నెక్స్ట్ ఏంటి అంటే మనకి ప్రీవియస్‌గా ఇళ్ల స్థలాలనేవి ఈ శ్మశాన వాటికల దగ్గర, చెరువు గట్టు అంటే ముంపు ప్రాంతాలు గట్టా ఉంటాయి కదండీ! అక్కడ ఇంకేస్ శాంక్షన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ ప్లేస్ వద్దు అనేసి చెప్పి వాళ్ళకి ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఇస్తే అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్తగా అయితే మనకి ఇంకొక ప్లేస్‌ని అయితే శాంక్షన్ చేస్తారండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఆఫ్టర్ 10 ఇయర్స్ మాత్రమే మనకి హౌస్ మీద కంప్లీట్ హక్కులైతే వస్తాయండి. సో,
చాలామంది నాకు ప్రీవియస్‌గా ఒక వీడియో చేసినప్పుడు అడిగారండి. మాది హౌస్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందక్క. కాకపోతే దానికి నిధులైతే ఇంకా మంజూరు కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేసి. అవైతే ఇప్పుడు రిలీజ్ అయ్యిందండి. మీరు ఇన్‌కేస్ ఈ నిధుల కోసం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే, మీ గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి కదండీ! అక్కడికి వెళ్ళి గ్రామ సచివాలయంలో అయితే విలేజ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉంటారు కదండీ! వాళ్ళకి వెళ్ళి కన్సల్ట్ చేయండి. అదే వార్డు సచివాలయాల్లో అయితే వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ అనేసి ఉంటారండి. వాళ్ళకి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అలా అయితే మీ పేరు మీద నిర్మాణాన్ని బట్టి కూడా మనీ అయితే శాంక్షన్ అవుతూ ఉంటుంది. సో, రిలీజ్ అవుతుంది కంపల్సరీ కూడా. మీరు వన్స్ అది స్టార్ట్ చేసిన తర్వాత. సో, ఎవరు కూడా కంగారు పడొద్దండి. మీ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ మీకు అందించడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి వీడియోని. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.